సెప్టెంబర్ 4 చరిత్రలో ఈరోజు. దాదాబాయి నౌరోజీ 1825 సెప్టెంబర్ 4న భారతదేశంలోని ముంబైలో జన్మించారు. ఆయన గొప్ప రాజకీయవేత్త, భారతీయ పండితుడు, ఇంకా వ్యాపారవేత్త. ఆయన్ను భారతదేశపు గొప్ప పూజారి అని పిలుస్తారు. 1892లో బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన మొదటి భారతీయుడు. నౌరోజీ లిబరల్ పార్టీ అభ్యర్థిగా బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అక్కడ భారతీయుల హక్కులు ఇంకా వారికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా తన గళాన్ని పెంచారు. నౌరోజీ బ్రిటిష్ పార్లమెంట్లో తన పదవీ కాలంలో భారతదేశం నుండి సంపద హరించడాన్ని, భారతీయులకు సమాన ఉపాధి అవకాశాలను అందించడం వల్ల కలిగే ప్రయోజనాలను, ఇంకా దేశం పారిశ్రామికీకరణను వివరించారు. నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక సహచరులలో ఒకరు. నౌరోజీ 3 సార్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు. కాంగ్రెస్ సూత్రాలు ఇంకా లక్ష్యాలను నిర్వచించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. నౌరోజీ వివిధ దశలు ఇంకా వ్యూహాల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను ఉద్ధరించిన ఆర్థికవేత్త. అందువల్ల ఆయన భారతదేశానికి అనధికారిక రాయబారిగా కూడా పరిగణించబడ్డారు. దాదాబాయి నౌరోజీ 1917 జూన్ 30న మరణించారు. భూపేంద్రనాథ్ దత్ 1880 సెప్టెంబర్ 4న కోల్కతాలో జన్మించారు. ఆయన ప్రసిద్ధ భారతీయ విప్లవకారుడు, సామాజిక శాస్త్రవేత్త, ఇంకా రచయిత. భారత స్వాతంత్ర్య పోరాటానికి భూపేంద్రనాథ్ దత్ ముఖ్యమైన కృషి చేశారు. ఆయన స్వామి వివేకానంద తమ్ముడు అని చాలా కొద్ది మందికి తెలుసు. ఆయన వివేకానంద ఆలోచనలు ఇంకా సూత్రాలచే ప్రభావితమై సామాజిక సంస్కరణ ఇంకా స్వేచ్ఛా రంగంలో కూడా పనిచేశారు. భూపేంద్రనాథ్ దత్ తన ప్రాథమిక విద్యను కోల్కతాలో పొందారు. తర్వాత ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా, జర్మనీలకు వెళ్లారు. విదేశాల్లో ఉన్నప్పుడు ఆయన సోషలిజం ఇంకా విప్లవాత్మక భావాజాలంతో ప్రభావితమయ్యారు. విదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత భూపేంద్రనాథ్ దత్ భారత స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. అనుశీలన్ సమితి, యుగాంతర్ వంటి విప్లవ సంస్థలలో సభ్యుడై బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఆయన బాంబు తయారీ ఇంకా ఆయుధాల స్మగ్లింగ్ వంటి కార్యకలాపాల్లో పాల్గొన్నారు. దీని కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేసి అనేక సార్లు జైలుకు పంపింది. భూపేంద్రనాథ్ దత్ సామాజికవేత్త కూడా. భారతదేశంలో సోషలిజం ఇంకా కార్మిక ఉద్యమాన్ని ప్రోత్సహించడానికి ఆయన అనేక వ్యాసాలు ఇంకా పుస్తకాలను రాశారు. స్వాతంత్ర్యానంతరం భూపేంద్రనాథ్ దత్ రాజకీయాలకు దూరంగా ఉంటూ సామాజిక సంస్కరణలు, విద్యారంగంలో పనిచేశారు. భూపేంద్రనాథ్ దత్ 1961 డిసెంబర్ 25న మరణించారు. గిరీష్ హోసనగర నాగరాజేగౌడ 2012 సెప్టెంబర్ 4న లండన్ పారాలింపిక్ క్రీడలలో భారతదేశానికి మొదటి పతకాన్ని సాధించారు. ఎడమకాలు వైకల్యంతో జన్మించిన గిరీష్ లండన్లో జరిగిన 2012 సమ్మర్ పారాలింపిక్ గేమ్స్ లో పురుషుల హై జంప్ F42 విభాగంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఫైనల్లో కత్తెర టెక్నిక్ తో 1.74 మీటర్లు దూకి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఈవెంట్ లో పతకం సాధించిన తొలి భారతీయుడిగా నిలిచారు. ధార్వాడలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలో గిరీష్ తన కెరీర్ లో తొలి పతకం సాధించారు. ఈ పోటీలో కాంస్య పతకం సాధించారు. పోటీలో సాధారణ ఆటగాళ్లతో పోటీ పడ్డారు. దీని తర్వాత జాతీయ హై జంప్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకం సాధించారు. 2006లో ఐర్లాండ్ లో వికలాంగుల కోసం జరిగిన జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో కాంస్యం సాధించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఆయన మొదటి ఘనత సాధించారు. దీని తర్వాత ఆయన కువైట్ ఇంకా మలేషియా అథ్లెటిక్స్ లో బంగారు పతకాలు సాధించారు. ధరంవీర్ భారతి 1977 సెప్టెంబర్ 4న మరణించారు. ఆయన ఆధునిక హిందీ సాహిత్యంలో ప్రముఖ రచయిత, కవి, నాటక రచయిత, ఇంకా సామాజిక ఆలోచన పరుడు. ఆయన తన సాహిత్య రచనలకు ప్రసిద్ధి చెందారు. ఆయన రచనలు సామాజిక ఇంకా మానవతా సమస్యలతో తీవ్రంగా వ్యవహరించాయి. ఆయన ఒకప్పుడు ప్రముఖ వారపత్రిక ధర్మయుగ్కి చీఫ్ ఎడిటర్ గా కూడా ఉన్నారు. ధరంవీర్ భారతికి 1972లో పద్మశ్రీ అవార్డు లభించింది. ఆయన నవల గుణ హోన్కా దేవత సతత హరిత రచనగా పరిగణించబడుతుంది.
ధరంవీర్ భారతి 1926 సెప్టెంబర్ 25న అలహాబాద్లో జన్మించారు. ఆయన అలహాబాద్లో ఉన్నత విద్యను అభ్యసించారు. ధరంవీర్ భారతి తన జీవిత కాలంలో అనేక ముఖ్యమైన సాహిత్య రచనలు రచించారు. ఆయన నవలలు, కథలు ఇంకా వ్యాసాలు హిందీ సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. సామాజిక అసమానతలు, నైతిక విలువలు ఇంకా మానవ సంబంధాలు వంటి సమాజంలోని వివిధ అంశాలపై రచనలకు ప్రసిద్ధి చెందారు. ఆయన రచనలు మానవత్వం పట్ల లోతైన అవగాహన ఇంకా సున్నితత్వాన్ని కలిగి ఉన్నాయి. లాస్ ఏంజల్స్ 1781 సెప్టెంబర్ 4న స్పెయిన్ చే స్థాపించబడింది. ఈ రోజున స్పానిష్ వలసదారులు ఈ ప్రాంతంలో కొత్త నగరానికి పునాదులు వేశారు. ఇది నేడు ప్రపంచంలోని అతిపెద్ద ఇంకా అత్యంత ముఖ్యమైన నగరాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. 18వ శతాబ్దం చివరిలో స్పెయిన్ ఉత్తర అమెరికా పశ్చిమ తీరంలో తన నియంత్రణను ఏకీకృతం చేస్తుండటం ఇంకా దాని కాలనీలను విస్తరించే లక్ష్యంతో అనేక స్థావరాలను ఏర్పాటు చేసింది. స్పెయిన్ ఆ సమయంలో కాలిఫోర్నియాలో ప్రధాన ప్రభావాన్ని కలిగి ఉంది. ఇంకా ఈ ప్రాంతంలో తన ప్రభావాన్ని పెంచుకోవటాన్ని స్పెయిన్ కొత్త నగరాలను స్థాపించాలని ప్రణాళిక వేసింది. 1781 సెప్టెంబర్ 4న లాస్ పోబ్లాడోర్స్ అని పిలువబడే 44 మంది స్థిర నివాసుల బృందం స్పానిష్ గవర్నర్ ఫిలిపే డి నెవ్ నాయకత్వంలో పట్టణాన్ని స్థాపించింది. ప్రారంభంలో లాస్ ఏంజల్స్ వ్యవసాయం ఇంకా పశుపోషణపై ఆధారపడిన ఒక చిన్న గ్రామం. ఈ నగరం తరువాత 1821లో స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందిన తర్వాత మెక్సికోలో భాగమైంది. ఇంకా మెక్సికన్ అమెరికన్ యుద్ధం ముగిసిన తర్వాత 1848లో యునైటెడ్ స్టేట్స్ ఇంకా మెక్సికో మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం యునైటెడ్ స్టేట్స్ స్వాధీనం చేసుకుంది. 1850లో కాలిఫోర్నియా పూర్తి రాష్ట్రంగా మారటానికి 5 నెలల ముందు ఏప్రిల్ 4న మున్సిపల్ హోదాను పొందింది. 1985 సెప్టెంబర్ 4న మొదటిసారిగా టైటానిక్ శిథిలమైన ఛాయాచిత్రాలు బహిర్గతమయ్యాయి. ఈ రోజు చరిత్రలో ముఖ్యమైనది. ఎందుకంటే 1912లో ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన గొప్ప ఓడ అవశేషాల గురించి ఈ రోజు మానవాళికి మొదటి సంగ్రహావలోకనం లభించింది. టైటానిక్ ఆ సమయంలో అతిపెద్ద ఇంకా అత్యంత విలాసవంతమైన లైనర్. 1912 ఏప్రిల్ 15న తన తొలి ప్రయాణంలో మంచు కొండలను ఢీకొట్టిన తర్వాత మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 1500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. టైటానిక్ శిథిలాలను గుర్తించే ప్రయత్నాలను అది మునిగిపోయిన తర్వాత చాలా దశాబ్దాలుగా విఫలమయ్యాయి. కానీ శిథిలాలు అట్లాంటిక్ మహాసముద్రం లోతుల్లో దాగి ఉన్నాయి. 1985లో అమెరికన్ సముద్ర శాస్త్రవేత్త రాబర్ట్ బల్డార్డ్ ఇంకా ఆయన బృందం టైటానిక్ శిథిలాలను కనుగొనడంలో విజయం సాధించారు. వారు ఆర్గో అనే ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించారు. ఇది రిమోట్ ఆపరేటెడ్ కెమెరా సిస్టమ్. ఇది సముద్రంలోకి లోతుగా వెళ్లి అక్కడ దృశ్యాలను తీయగలదు. 1985 సెప్టెంబర్ 4న ఆర్గో టైటానిక్ శిథిలమైన మొదటి ఛాయాచిత్రాలను ప్రసారం చేసింది. ఇది ఓడలోని కొంత భాగాన్ని చూపించింది.